అందుకే మనం ప్లాన్ చేసేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే జిఎస్టీకి 3 days అన్నారు. మనం 2 daysలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఈ ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే సర్చార్జింగ్ ఫర్ ది ఎకానమీ, బూస్టింగ్ బిజినెస్, పవరింగ్ ఆత్మనిర్భర్ భారత్ విత్ లోయర్ ట్యాక్స్ అండ్ రా మెటీరియల్ ప్యాకేజింగ్ అండ్ ఆల్సో ఫార్మ్ గూడ్స్. ఇంకో పక్క చూస్తే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఫిక్స్డ్ ఫ్రీయింగ్ ఆఫ్ క్యాపిటల్, మోర్ అవైలబిలిటీలోకి వస్తుంది. ట్యాక్సెస్ అండ్ ఇన్పుట్స్ నో లాంగర్ హయ్యర్ దెన్ ట్యాక్సెస్ ఆన్ ఫైనల్ ప్రోడక్ట్స్. చాలా వరకు ఇది వాళ్ళ బిజినెస్కి దోహదం చేస్తుంది. ఆటో రిజిస్ట్రేషన్ 3 days, ఇది కూడా ఒక మేజర్ రిఫార్మ్. 3 daysలో ఆటో రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 3 daysలో చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకొక పక్కన 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ డ్యూ టు నో స్టేబుల్ బార్డర్ చెక్ పోస్ట్. ఒకప్పుడు ఊరికి ఒక చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ బాధ లేదు. స్టేబుల్గా ఎక్కడికి కావాలి వెళ్ళిపోవచ్చు. ఇది క్లియర్గా ఉంది. ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్, ఆటోమేటెడ్ రిఫండ్, ఏఐ ఎనేబుల్డ్ డీకేఎస్ ప్రివెన్షన్. ఎవ్రీథింగ్ ఏఐ ద్వారా ఎక్కడ తప్పు ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప అనవసరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. అది కూడా క్లియర్గా ఉంది. ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో, రెడ్యూస్డ్ రిటర్న్ టైం, రీఫండ్ టైం. తక్కువ సమయంలో వాళ్ళకి రిఫండ్ ఇస్తారు కాబట్టి క్యాష్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మేజర్. ఇంకా ఏదైనా చిన్న ఉంటే కానీ రిఫార్మ్ తీసుకొస్తే ఇండియా విల్ గ్రో double-digit గ్రోత్. నెక్స్ట్, ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష సిఎస్టీ నుంచి 2005 వ్యాట్, అక్కడి నుంచి 2017 జిఎస్టీ, 5 స్లాబ్లు, 2025 నౌ 2 స్లాబ్లు. ఇది 5, 12, 18, 25, 40 ఉంటే ఈరోజు 5, 18 ఆ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్, దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి. దసరా రోజున సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్లాబ్స్ నిల్ 5, 18%. దిస్ ఇస్ ఫస్ట్ బెనిఫిట్. రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది. అదే మరి అగ్రికల్చర్కి, గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది. సింప్లిఫైడ్ కంప్లైన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది. ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్, ఎవ్రీబడి క్లారిటీ ఉంటుంది. ఈ వస్తువు ఇంత పే చేయాలని. ఇంకో పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్. ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకో పక్క బెనిఫిట్స్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం. ఒక వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయొచ్చు, వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ కూడా ఇది వస్తున్నట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఏ న్యూ ఇండియా ఆఫ్టర్ 2014 ఎట్లా బిల్డప్ చేశారని బ్రాడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్లు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లు డబల్ చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. నేషనల్ హైవేస్ 60% నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. నేషనల్ హైవేస్ మీద, రైల్వేస్ మీద 1,00,000 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ 34 times. డెవలప్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చి ముందుకు పోయారు. ఇంకొక పక్క వెల్ఫేర్ 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే
ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 20